హాయ్ అండి. ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ వండుదాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్. బీరకాయలు పై తొక్కంతా తీసేసి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకొని వెల్లుల్లిపాయలు ఇలా గుడ్లు కింద ఒలుచుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. అలాగే ఈ శీతాకాలం కూడా బాడీని హీట్ చేస్తుంది. వేసేసుకుని అవి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా ఫ్రై చేసేసుకుని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక బీరకాయలను వేసేసుకోండి. రుచికి సరిపడ ఉప్పు, అర స్పూన్ పసుపు వేసేసి బాగా కలుపుకోండి. కలిపేసి మూత పెట్టనివ్వండి. అసలు వాటర్ ఇందులో రాదు, ఇందులోనే వాటర్ ఎక్కువ వస్తుంది కదా, చూసారు వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన పెసరపప్పును వేసేసుకోండి. వాటర్ లేకుండానే చికెన్తో ఇలా వడగట్టేసుకొని వేసేసి కలిపేసి మూత పెట్టండి. ఇప్పుడు చూద్దాము. పప్పు ఉడికిపోయింది. బీరకాయ కూడా వాటర్ లేకుండా దగ్గరికి వచ్చేసింది. ఇందులో అర స్పూన్ కారం, ధనియాల పొడి వేసి కలిపేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, మన బీరకాయ పెసరపప్పు కర్రీ ప్రిపేర్. పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టండి, మొత్తం బాక్స్ ఖాళీ అయిపోద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.